ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై దమనకాండ. సామాజికవేత్త ఆచార్య హరిగోపాల్ ప్రొఫెసర్ హరిగోపాల్ వెల్లడించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరిగోపాల్ పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందని, అభివృద్ధిలో సమానత్వం లేదు, బస్తర్లో అభివృద్ధి పేరిట అణచివేత జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులు సమాజాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు విఎస్ కృష్ణ మాట్లాడుతూ, దేశంలోని ఖనిజ సంపదల్లో 18% నిల్వలు ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయని, అక్కడ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలు కట్టుబెట్టడమే మావోయిస్టుల ఏరివేత వెనుక అసలు ఉద్దేశమని ఆయన ఆరోపించారు. బూటపు ఎన్కౌంటర్లు, గ్రామాలను ధ్వంసం చేయడము, అత్యాచారాలు, వ్యక్తులను మాయం చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఉద్యమాన్ని నేరమయం చేశారన్నారు. వీటిపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో విచారణ జరపాలన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, పర్యావరణవేత్త గంజివరపు శ్రీనివాస్, ఆదివాసీ హక్కుల నేత రామారావు తదితరులు ప్రసంగించారు. అయితే మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు విఎస్ కృష్ణ మాట్లాడుతూ, దేశంలోని ఉన్న మొత్తం సంపదలో 18% సంపద ఓన్లీ ఛత్తీస్గఢ్లో ఉన్నాయని, అక్కడ ఖనిజ సంపదను దోచిపెట్టడానికే మావోయిస్టులను వేరువేయడానికి వెనుక ఉన్న అసలు ఉద్దేశమని, అక్కడ సంపదను కార్పొరేట్లకు లబ్ధి చేకూరడమే అసలు ఉద్దేశమని, దీని కారణంగానే అక్కడ మావోయిస్టులను ఏరివేస్తున్నారని, దానికి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టారు అని ఆయన విమర్శించారు.